అయ్యా ఏమయ్యా? మంద బాధ్యుడైన నేనే బానిసను విక్రయించుతున్నాను. చెప్పేవయ్యా. అట్లయిన నీవెవ్వండవయ్యా? నేనెవ్వండను మీకేమి? పేరు చెప్పుడికే సందేహించుతున్నావు కదా. మరి ఈ కాంతని ఎక్కడైనా దొంగిలించినవయ్యా? అయ్యా విప్రత్తమా! అదే దొంగ సొమ్మన్నుటకు హక్కురమ్మా. ఓహో, నీ అదృష్టం శాతం ఈ కాంతనికి లభించినదన్నమాట. అవును, బోయివానికి రామచిలుక దొరికినట్లు. మరి పేరు చెప్పరాదు నాయన, చెప్పాలి కదా. మరి నేను హరిశ్చంద్రుడను. ఏమా నా భార్య చంద్రమతయ్య. ఏమిటి ఆ తపోదైన స్వామి త్రిగుణంలో పడితే నా చిత్రం నీవే అన్నమాట. మరి ఆ మునికి నీ వెట్లు ఉన్నబడితేవయ్యా? నా రాజ్య సర్వసమాతనికి ధారం అయినప్పుడు మొన్న అతనికి యజ్ఞార్థమై ఇచ్చదనన్న ధనము ముందుగా నిరూపించకపోతున్నాను. అక్కడ కొట్టింది ఇతనికి దెబ్బ. కొట్టిందా దెబ్బ? అలా కావురా. దీనికి పత్రములు గాని సాక్షులు గాని ఎవరైనా ఉన్నారయ్యా? సత్యశీలమే పత్రము. ఓ అమాయకుడా, మా ఉపయోగ చెప్తామనే సాక్ష్యములు. ఓ అమాయకుడా ప్రాణమైన పత్రములకు సాక్ష్యములకు నిశ్చాపలాంటి ఇల్లాలు నమ్ముకుంటున్నావా? గురుగారు, అతను ఏదో మంచి అపాయంలో ఉన్నారు. తెలిస్తే ఉపాయం చెప్పండి. అదే పదండి. అదే చెప్తున్నా. చెప్పండి. నాకు ఒక ఉపాయం తోచినది. అది చెప్పమందువా? నన్ను ఆ విశ్వామిత్రుల వద్దకు తీసుకొని ఏమన్నాను ఇప్పుడు? విశ్వామిత్రుని వద్దకు పట్టుకొని పోయి నీకు ఈ సొమ్ము ఈ రాదని రాయి బుద్ధి వాదించాను. ఆయన తెమ్మంటారా నన్ను తెమ్మంటారా? వాడేది అల్పంగా ఉన్నా, నువ్వే తేడా. నేనైతే పెద్దగా మీ ఇద్దరు తేవద్దు కానీ. మరి పదయ్యా, ఆ విశ్వామిత్రుడు ఏం చేయదు రావయ్యా. ఏమయ్యా హరిశ్చంద్ర, నీకు ఇప్పుడు సహాయ సంపత్తి కూడా లభించాలయ్యా. ఇక రావయ్యా. అయ్యా, మీ ఇరువురు మహాబ్రాహ్మణులే. కానీ యోరకుండయ్యా, మీ యొక్క సహాయం నాకేమాత్రం అవసరం లేదు. నా సత్యము నన్ను రక్షింపవలయును కానీ
ధనము పట్ల కొంచెం సెలవులు వెలవచ్చును. అందుకే అన్నారు పెద్దలు, సర్వే జన కాంచని మాసరి ఎంత అన్నారు పెద్దలు. సరే పట్టి యాతాం పట్టి ఇక్కడ పట్లు కట్టే లేవు. అందుకని నా ఈ శాస్త్ర ప్రమాణం అంగీకరించి ఆవులకు ఔషధుడే ఆవులకు ఔషధుడే ధనాజంగ వల దుడుకుము వల దిగుడుము పాలలను పిల్లి కలది పరిగెంతంగా పాలలను పిల్లి కలది పరిగెంతంగా శాస్త్రి గారు, ఏమయ్యా మీరు భజన చేయడానికి వచ్చిద్రా లేక బానిసల కొనుటకు వచ్చిద్రా అని? ఏమయ్యా ఇది మా కాశిగా నగరం, మేము భజన చేసుకుంటాం, ఆడవాళ్ళు చెప్పుకుంటాం. డాన్సులు చేస్తా. మీకెందుకయ్యా మధ్యలో ఈ బాధ? మీరెవరు, ఎందుకు వచ్చారు? అక్కడ దేవాలయం ఉంది, అక్కడ భజన చేసుకోండి. అదే మీరు ఆయన ఏం చేస్తారు? మా ఊరికి కొత్తలా ఉన్నారు మీరు. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ? నేను ఇక్కడ బానిసలను అమ్ముతున్నాను. అమ్ముతున్నావా? గురువుగారండి, మీరు ఎలా రండి. ఇతను ఎవరో తెలుసా? ఎవరు దళారి వారు. చెప్పలేంటి మరి చెప్పకపోతే నీకు తెలియదు కదా, అందుకని. సరేనయ్యా, బాగుంది. సరే సరే ఈయన సరిగ్గా బాగా రోడ్లు పోయింది విషయంలో కొడుకు ఎవరేమి చెప్పుదురు. అది నీ భార్యకి ఎంతకు ముందు చెప్పవయ్యా చెప్పవయ్యా. నక్షత్రం ఇస్తారా? భారతీయమయ్యా అటు నేను చెప్పేదనయ్యా. అమ్మ చంద్రమతి, నన్ను క్షమింపుడు తల్లి, క్షమింపుడు. ఈ కాశీపురమునందు నిన్ను ఒక్క బానిసగా విక్రయించుటకు నేను సాహసించుతున్నానమ్మా. కావున నన్ను క్షమింపుడమ్మా, క్షమింపుడు. శాస్త్రి గారు, నా యొక్క నామధేయం నక్షత్రేశ్వరుడు. ఓహో ఆ, మరి అమరనామధేయం. నా యొక్క నామహేయం. అవును. వా శిష్యుడు చెప్తాడు. మా గురువు గారి యొక్క నామధేయము శ్రీ 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 కాలకౌశ కుండ. ఓహో ఓహో చెప్తాడు. మా గురువు గారు పెద్ద పండు తొండ. ఆహా. ఇది మా గురువు గారు బిరుదులండి. సరే సరే, ధర చెప్పదని సావధానంగా వినండి. చెప్పండి. ఆ. చెప్పయ్యా. పైకి పోయారు ఈ ధర వినటం వలన. గురువు గారు ఏమయ్యా చెప్పిందంతా ధరేనేంటి? అవును. బాగా చెప్పారయ్యా. మీరు ధర చెప్పారు, మా గురువుగారికి ధర వచ్చేసింది. సరే గురువుగారండి, మా గురువుగారికి ఒక శాస్త్రం ఉంది. వీధిలోకి వచ్చినప్పుడు మా ఇద్దరిని వచ్చేవారు. అరే కూరగాయలు కొని జోడులో పట్టినప్పుడు నేను మోర్చిపోతాను, మీ ఇద్దరు అలాగే వెళ్ళిపోయిండ్రు అని చెప్పేవారు. అలాగే ఈ అమ్మగారు ఊరికినే వస్తుందని మోర్చిపోయాడేమో అడుగుతాను ఉన్నాను. గురువుగారండి నిలబడి చచ్చారేంటండి? ఏంటి నిలబడి చచ్చారేంటి? కొంచెం చస్తే చవ్వండి. అరే మంచి చెట్లు అన్ని నువ్వు చూసుకోరా, అమ్మగారు నేను చూసుకుంటాను. ఏమండి అమ్మగారిని చూసుకోవడం ఏంటి? నేను చనిపోయాను కూడా ఏమిటి? మరి అలా మీరు ఉండిపోయారు కదా. చనిపోలేదురా నాయన. నాయన నీ చెప్పినంత ధరే. అవును. ఇలా చేతులు తిప్పారు, అది ధరే. అంతా ధరే. నువ్వు అన్నావు, అది ధరే. ఇది సౌకు బేరం కాదు, మా గిట్టుబాటు ధర కాదు. మరి ఏరా వెధవ? ఆగండి. నువ్వు చెప్పినంత ధరే. మరి అలాగే మీరు ఉండిపోయారు కదా. మరి చనిపోయాను కూడా ఏమిటి? మరి అలా మీరు ఉండిపోయారు కదా. మరి అలా మీరు ఉండిపోయారు కదా. చనిపోలేదురా నాయన. మరి
మనకి ఇది గిట్టుబాటుగా లేదు కాదు కదా. పదండి పోదాం. మరి ఎందుకు? శాస్త్రి గారు ఏమయ్యా ఇదేమి చౌకదారము కాదా కాదు గిట్టుబాటుగా లేదు కాదు. ఏది మరి ఈ పంచాంగం కరెక్ట్గా నీ అబ్బ పంచాంగం నీ తాత పంచాంగం నీ తాత పంచాంగం గురువు గారు ఇది పరువు సమస్య మీరు ఓ పని చేయండి ఈ అమ్మగారిని కొనాలంటే ఇంటికాడ అమ్మగారిని ఎవరికైనా అమ్మిసి ఈ అమ్మగారు అమ్మగారిని ఎందుకు రమ్మాలిరా? మన దగ్గర డబ్బు లేదే అంటే అది ఇచ్చేయండి దాస్ దాసిని కొనిచ్చామయ్యా దాసిని పంచేస్తామయ్యా తక్షణమే పంపించదా పంపించు. దాసి మూటలు పట్టుకొని రమ్ము. హరిశ్చంద్ర నీవు ఇచ్చనే నేను భ్రమణుకుని వస్తున్నాయ్యా రావయ్యా. దాసి రమ్మా మూటలు ఎత్తుకుని రా కదులమ్మా అయ్యా పొత్తుతున్నాను అయ్యా పొత్తుతున్నాను ఏమయ్యా దాసిని పంపించమయ్యా అలాగే ప్రాణేశ్వర